ఇందిరగంటి కొండలో అనకాపల్లి టౌన్. ప్రస్తుత పరిస్థితుల్లోని రాష్ట్రంలోని ఏ పార్టీ వస్తే మీకు బాగుంటుందో చెప్పండి. నా ప్రకారము కూటమి వస్తేనే మంచిది. కూటమి ఎందుకు రావాలనుకుంటున్నారు? కూటమి ఎందుకు రావాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. వైసీపీ ప్రభుత్వం నన్ను చేయరంటారా? అస్సలు వైసీపీ ప్రభుత్వంలోనే 5 సంవత్సరాల్లోని ఏమీ చేయలేదు. ఒక రోడ్డు బాగులేదు. ఒక పల్లెటూరుకి వెళ్తే అనుకోకండి, చోడవరం నుంచి మాడుగుల వరకు రోడ్లు గొయ్యిలు, విపరీతమైన గొయ్యిలు. C6 C7 నడువు జారిపోతుంది మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. మరి రోడ్లు బాగులేక, వైద్యాలు కరెక్ట్గా లేక, ఎంప్లాయ్మెంట్ లేక ఏమీ బాగోలేదు. వైసీపీ గవర్నమెంట్ 90% ఫెయిల్యూర్. మరి అందరూ వైసీపీ బాగుంది, వైసీపీ మళ్ళీ జగన్మోహన్ రావడాన్ని కోరుకుంటున్నారు, రావాలని. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అదొకటి ఇంప్లిమెంట్ చేశారు. మొండి వైఖరి, పూర్తిగా మొండి వైఖరి. ఎంత చేసినా కూడా హైకోర్టుకి వెళ్ళినా కూడా ఇంకా మేము చేస్తామే అంటున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. చాలా తప్పు. ఒక రాస్తే ఒకరు తీసుకోకూడదు. ఎవరి కష్టం వాళ్ళు. రూపాయి సంపాదించింది అది కష్టార్జితం, ఆ రూపాయి మిగులుతుంది. అన్యాయంగా ఎంత సంపాదించినా అది మిగలదు నా ఉద్దేశం. వైసీపీ సంక్షేమ పథకాలు బాగున్నాయా, లేదంటే కూటమి వస్తే సంక్షేమ పథకాలు బాగుంటాయా? ప్రజలు ఏ విధంగా దీన్ని ఆస్వాదిస్తారు? వైసీపీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను కట్టిన ట్యాక్స్లే కదా. ఆ ట్యాక్స్లు మిస్యూటిలైజ్ చేసి ఇంకో పథకాలు ఇచ్చేసుకునే డబ్బులు పంచుతున్నారు. కానీ గవర్నమెంట్ డబ్బులు పంచుతున్నారంటే ఊరికే పంచడం లేదండి. మా ట్యాక్స్ డబ్బులు, మా ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు, సేల్స్ ట్యాక్స్ డబ్బులు, డైరెక్ట్ ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ డబ్బులు అవి పంచుతున్నారు. అంతేకాని గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? మా ట్యాక్స్ డబ్బులే వాళ్ళు పంచుతున్నారు. అది పంచడం కూడా తప్పే. కష్టపడండి, సంపాదించండి, అంతే. డబ్బులు పంచడం కాదండి. మొత్తానికి అయితే కూటమి వస్తేనే మీకు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 100% కూటమి వస్తుంది. సూర్యుడు ఎలాగైతే అబద్ధం దక్షిణ వైపు ఉదయిస్తాడు అన్నది అబద్ధం, అలాగే వైసీపీ గవర్నమెంట్ వస్తుందని అంతే అబద్ధం. రాదు 100%.